ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణం కేసు కీలక నిందితుడిగా పేర్కొంటున్న రాజ్ కాశిరెడ్డి సిట్ నోటీసులపై ఆడియో రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజ్ కాశిరెడ్డి తప్పుబట్టారు. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలోనే ఆయన చరిత్రను బయటపెడతానని హెచ్చరించారు. సిట్ తనకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరిందని, దీనిపై తాను 24 గంటల్లోనే స్పందించానని రాజ్ కాశిరెడ్డి ఆడియోలో పేర్కొన్నారు. నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఏమైనా డాక్యుమెంట్ తీసుకురావాలా అని సిట్ను అడిగినట్లు చెప్పారు. తాను విచారణకు సహకరిస్తానని, అయితే సిట్ నుంచి 2 నోటీసులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ నోటీసుల్లో ప్రాథమిక సమాచారం అందించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. తాను లేని సమయంలో తన తల్లికి నోటీసులు ఇచ్చారని, ఇది అనైతికమని అభివర్ణించారు. సాక్షిగా విచారణకు పిలిచి తనను అరెస్ట్ చేసేందుకు సిట్ ప్రయత్నిస్తుందని న్యాయవాదులు సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకే సిట్ నోటీసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేస్తున్నాను అన్నారు. అలాగే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు రాజ్ కాశిరెడ్డి వెల్లడించారు. న్యాయ సలహా తీసుకున్న తరువాతే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్ కాశిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను బట్టేబాజ్గా అభివర్ణించారు. రాజ్ కాశిరెడ్డి త్వరలోనే ఆయన చరిత్రను అందరి ముందు బహిర్గతం చేస్తానన్నారు. అప్పటి వరకు మీడియా ఒకవైపు వార్తలు ప్రచురించవద్దని కోరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. విజయసాయిరెడ్డి ఇప్పటికే ఈ కేసులో సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ స్కామ్కు కర్త కర్మ క్రియ రాజ్ కాశిరెడ్డేనని ఆయన ఇప్పటికే మీడియా ముందు కూడా వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ ముందు రాజ్ కాశిరెడ్డి హాజరు కాలేదు. దీంతో హైదరాబాద్లో రాజ్ కాశిరెడ్డికి సంబంధించిన ఆస్తులు, కార్యాలయంపై సోదాలు నిర్వహించిన సిట్ ఆయన కదలికలను గుర్తించేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. రాజ్ కాశిరెడ్డి మద్యం కంపెనీల నుంచి నెలవారీ కమిషన్లు సేకరించింది దాదాపు రూ1,000 కోట్లకు పైగా ఉన్నత స్థాయి వ్యక్తులకు చేరవేసిందని ప్రధాన అభియోగం. రాజ్ కాశిరెడ్డి సినిమా నిర్మాణంలో కూడా పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానన్న రాజ్ కాశిరెడ్డి అరెస్టు భయంతో హాజరు కావట్లేదని అర్థమవుతుంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై నిర్ణయం వచ్చే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు విజయసాయిరెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు ఈ కేసు మరింత జటిల్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.